చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కడ అక్రమ బియ్యం దొరికినా సరే దాని మూలాలన్నీ కూడా కాకినాడకు వైపే చూపిస్తున్నాయి. ద్వారంపూడి బ్రదర్స్ పోర్టుని అడ్డాగా మార్చుకొని వేల కోట్ల విలువ చేసే రేషన్ బియ్యాన్ని దోచేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. దీనిపై లోతుగా విచారణ జరిపి నిజ నిర్ధారాలను నిగ్గు తేల్చడానికి సిట్ను కూడా ఏర్పాటు చేసింది. చూద్దాం. ఏపీలో ఎక్కడ అక్రమ బియ్యం పట్టుబడిన మూలాలు కాకినాడలోనే. ఆ మూలాలు సరాసరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుడు వినోద్ అగర్వాల్ దగ్గరికే వెళ్లి ఆగుతున్నాయి. అంతలా వీరిద్దరూ కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని వేల కోట్ల విలువైన పేదల బియ్యాన్ని బొక్కేశారు. వైసీపీ పాలనలో అధికారులను మేపి రేషన్ బియ్యం వ్యవస్థను కుళ్లబొడు చేశారు. ప్రభుత్వ ఖజానాను పిండేశారు. కాగా కూటమి ప్రభుత్వం చర్యలతో రేషన్ బియ్యం మాఫియాపై పుచ్చు బిగిస్తోంది. స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడానికి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. బియ్యం అక్రమార్కుల దందాపై లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కాకినాడ చుట్టుపక్కల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ 13 కేసులపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసి డొంక లాగాలని ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఈ కేసుల్లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరోపక్క ద్వారంపూడి సోదరుడు, ఆయన ప్రధాన అనుచరుడి కంపెనీలు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఊహకు అందని విధంగా ఏకంగా 13.41 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించాయి. ఈ బియ్యం విలువ 4,995 కోట్లు. రేషన్ బియ్యాన్ని తరలించేందుకు వైసీపీ అక్రమార్కులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. రేషన్ బియ్యం కిలోకు 10 రూపాయలు చెల్లించి లక్షల టన్నులు కాకినాడకు తరలించేశారు. ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు రేషన్ వ్యవస్థను కుళ్లబొడి చేశారు. ద్వారంపూడి కుటుంబం కారణంగానే రేషన్ బియ్యం స్మగ్లింగ్ కాకినాడలో చెలరేగింది. మణికంఠ ఇండస్ట్రీస్ పేరుతో తెలంగాణలోని సిద్దిపేట నుంచి గత నెల 27న వచ్చిన 35 మెట్రిక్ టన్నులను కరప పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. తాళరేవు స్టేషన్ పరిధిలో జూలై 17న కరీంనగర్ జిల్లా నుంచి తరలుతున్న 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.